బాబరు జననం ఫిబ్రవరి 14, 1483, మరణం డిసెంబర్ 26, 1530. ఇతని బిరుదనామములు అల్ సుల్తాన్ అలాజం వల్లాహ్ ఖాన్ అల్ముకగ్రం జహీరుద్దీన్ ముహమ్మద్ జలాలుద్దీన్ బాబర్ పాట్షా ఘాజీ కాగా ఈతను బాబర్ నామముతోనే సుప్రసిద్ధుడయ్యాడు. బాబర్ మధ్య ఆసియాకు చెందినవాడు. దక్షిణాసియాలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతను తండ్రివైపున తైమూర్ లంగ్డా, తల్లివైపున చెంగీజ్ ఖాన్ల వంశాలకు చెందినవాడు. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ భారతదేశంలో తన రాజ్యాన్ని స్థాపించగలిగాడు. 16వ శతాబ్దము తొలినాళ్లలో మంగోల్, తురుష్క, పర్షియన్, ఆఫ్ఘానీ యోధులతో కూడిన మొఘల్ సైన్యాలు తైమూర్ వంశ యువరాజైన జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ నాయకత్వంలో భారతదేశంపై దండెత్తాయి. బాబర్ మధ్య ఆసియా మొత్తాన్ని జయించిన మహాయోధుడు తైమూర్ లాంగ్ యొక్క ముని మనమడు. తైమూర్ 1398లో భారత్పై దండయాత్రకు విఫలయత్నం చేసి సమర్ఖండ్కు వెనుదిరిగాడు. తైమూర్ స్వయంగా తాను మరో మంగోల్ యోధుడు చెంగీజ్ ఖాన్ వారసునని ప్రకటించుకున్నాడు. ఉజ్బెక్లచే సమర్ఖండ్ నుండి తరిమివేయబడిన బాబర్ మొదటగా 1504లో కాబూల్లో తన పాలనను స్థాపించాడు. ఆ తరువాత ఇబ్రహీం లోధీ పాలిస్తున్న ఢిల్లీ సల్తనతులో అంతా కలహాలను ఆసరాగా తీసుకుని దౌలత్ ఖాన్ లోధీ, పంజాబ్ గవర్నరు ఆలం ఖాన్, ఇబ్రహీం లోధీ మామ ల ఆహ్వానంతో బాబరు 1526లో ఢిల్లీపై దండెత్తాడు. అనుభవమున్న సేనానిగా బాబర్ తన సుశిక్షితులైన 12,000 సైన్యముతో 1526లో భారతదేశంలో అడుగుపెట్టి లోధీ యొక్క సమైక్యత లోపించిన 1,00,000 బలము కల భారీ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ సుల్తాన్ లోధీని నిర్ణయాత్మకముగా ఓడించాడు. తుపాకీ బళ్ళు, కదిలించగలిగే ఫిరంగీలు, అత్యుత్తమ ఆశ్వికదళ యుక్తులు, ఆ కాలము నాటి ఆంగ్లేయుల పొడవు ధనుస్సు కంటే అత్యంత శక్తివంతమైన మొఘలు విల్లుల సహాయముతో అద్వితీయమైన విజయాన్ని సాధించాడు బాబర్. ఆ యుద్ధములో సుల్తాన్ లోధీ మరణించాడు. 1 సంవత్సరము తరువాత 1527 ఖన్వా యుద్ధంలో చిత్తోర్ రాజు రాణా సంగరాం సింగ్ నేతృత్వములోని రాజపుత్రుల సంఘటిత సేనను నిర్ణయాత్మకముగా ఓడించాడు. బాబర్ పాలనలో 3వ పెద్ద యుద్ధము 1529లో జరిగిన గోగ్రా యుద్ధము. ఇందులో బాబర్ ఆఫ్ఘన్, బెంగాల్ నవాబు యొక్క సంయుక్త సేనలను మట్టికరిపించాడు. తన సైనిక విజయాలను పటిష్టపరిచే మునుపే బాబర్ 1530లో ఆగ్రా వద్ద మరణించాడు. తన 5 ఏళ్ల చిన్న పాలనాకాలములో బాబర్ అనేక కట్టడాలను నిర్మించేందుకు శ్రద్ధ వహించాడు. కాని అందులో కొన్ని మాత్రమే మనగలిగాయి. బాబర్ తన అత్యంత ముఖ్యమైన వారసత్యముగా భవిష్యత్తులో భారత ఉపఖండముపై సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించాలనే తన స్వప్నాన్ని సాకారము చేయగల వారసులను మిగిల్చిపోయాడు. బాబర్ ఫిబ్రవరి 14, 1483న జన్మించాడు. ఇతడి జన్మస్థలం ఉజ్బెకిస్తాన్లో ఫెర్గనా లోయలోని అందిజాన్ పట్టణం. ఇతని తండ్రి ఉమర్ సేహ్ మిర్జా. ఇతను ఫెర్గనా లోయ ప్రాంత పాలకుడు. ఇతని భార్య యూనుస్ ఖాన్ కుమార్తెగు ఖుత్లుక్ నిగార్ ఖానం. ఇతను మంగోలు జాతికి చెందిన బర్లాస్ తెగవాడు. తరువాత ఈ తెగ తురుష్క, టర్కిక్ తెగ ప్రజలుగా మార్పు చెందారు. పర్షియన్ సంస్కృతిని అలవర్చుకున్నారు. ఇతడి మాతృభాష చగ్తాయి భాష, టర్కిక్ భాష, పర్షియన్ భాషలు కూడా బాగా తెలిసినవాడు. ఇతను తన స్వీయ చరిత్ర, ఆత్మకథ ను బాబర్నామా పేరిట పర్షియన్ భాషలో రచించాడు. బాబరు ప్రశంసనీయమగు విమర్శనాశక్తిని పర్షియన్, అరేబియన్, తుర్కీ భాషలలో అద్వితీయమగు పాండిత్యమును కలిగి యుండెను. తుర్కీ భాషలో ఈతడు పెక్కు కావ్యములను, ఛందశాస్త్రములను రచించెను. సంగీతములను, ధర్మశాస్త్రములను కూడా ఈతనిచే రచింపబడిన గ్రంథములు ఉన్నాయి. తన జీవితమందు వివిధ విశేషములను తెలియపరచు స్వీయ చరిత్రమునకును వాజ్మయమునకును మిగుల ముఖ్యమైనది. నిరాడంబరమును, స్వాభావికమగు శైలి ఈతని గద్యపద్యములకు గల ముఖ్యలక్షణము. నూతనమగు ఒక ఛందస్సును మరియొక అపూర్య లిపి ఈతనిచే కనుగొనబడింది. చిత్రలేఖనమున గూఢ బాబరుకు అభిరుచి మెండుగా నుండెడిది.
ఈ పాదుషా విద్వాంసుల సమావేశములందును గ్రంథాలయములందును విశేషకాలము గడుపుచుండెనట. ఢిల్లీ సుల్తానుల పరమైన కోహినూరు వజ్రం ఢిల్లీని పరిపాలించిన పలు రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోధి చేతికి వచ్చింది. మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోధి మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబరు చేతిలో ఓటమిపాలై చివరకు మరణించారు. ఇబ్రహీం లోధి మరణానంతరం కోహినూరు వజ్రం సుల్తానుల ఖజానాతో పాటుగా బాబర్ వశమయ్యింది. హుమాయూన్కు విపరీతమైన అనారోగ్యం చేసి మరణానికి సిద్ధమైనప్పుడు అతని తండ్రి బాబర్తో కొందరు ఆస్థానికులు తమకు అత్యంత ప్రియమైన అమూల్య వస్తువులు దానం చేయాల్సిందిగా సలహా ఇచ్చారు. తన వద్దనున్న అత్యంత విలువైన కోహినూర్ వజ్రం ఎవరికీ ఇచ్చేందుకు సిద్ధపడలేదని, ఆపైన కొద్ది రోజుల్లో తన ప్రాణమే కొడుకు ప్రాణం నిలబెట్టేందుకు భగవదర్పణం చేసిన వజ్రాన్ని నిలుపుకున్నారని అక్బరునామాలో వ్రాశారు. ఈ కారణంగా 1530లో మొఘలుల వద్ద ఈ వజ్రం ఉండేదన్న విషయం స్పష్టమైంది. భోపాల్లోని ప్రభుత్వ గ్రంథాలయములో దొరికిన పత్రాల ప్రకారం బాబరు హుమాయూన్కు ఈ క్రింది వీలునామా వ్రాశాడు. నా ప్రియ కుమారునికి ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోదగినవి. నీ మనస్సులో మత విద్వేషాలను ఉంచుకోవద్దు. న్యాయము చెప్పేటప్పుడు ప్రజల సున్నితమైన మత విశ్వాసాలను, హక్కులను పరిగణనలోకి తీసుకోవాలి. గోవధను తప్పిస్తే స్థానికుల మనసులలో స్థానం సంపాదించవచ్చు. ఇవి నిన్ను ప్రజలకు దగ్గరగా తీసుకువెళ్తాయి. ప్రజల ప్రార్థనాలయాలను ఏ మతానికి చెందినవైనా ధ్వంసం చేయవద్దు. దేశ శాంతి కోసం పూర్తి సమాన న్యాయం అమలు చేయగలవు. ఇస్లామును ప్రచారం చేయటానికి ఇతర మతాలను అన్యాయముతో క్రూరంగా అణచివేయటము అనే కత్తుల కన్నా ప్రేమ, ఆప్యాయత అనే కత్తుల ఉపయోగము ఎంతో గొప్పది. షియాలకు, సున్నీలకు మధ్య విభేదాలను తొలగించు. ఋతువుల గుణగణాలను చూచినట్లే నీ ప్రజల గుణగణాలను చూడు.